హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నవనీత. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. ఇవాళ నేను మీకు మంచి వీడియో షేర్ చేసుకోబోతున్నానండి. అదే నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ముందుగానే కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను అండి. ఇవైతే గ్రో బ్యాగ్స్. ఇంట్లోనే గ్రో బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. గ్రో బ్యాగ్స్ కొందామంటే కూడా ఇప్పుడు కాస్ట్లీనే ఉన్నాయి. మనం పాట్స్ కొనాలనుకున్న కాస్ట్లీనే ఉన్నాయి. అందుకని గ్రో బ్యాగ్స్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వాటితోనే అన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఇంట్లో ఉండే బియ్యం బస్తాలు ఉంటాయి కదండి, రైస్ బ్యాగ్స్. సో మనం రైస్ బ్యాగ్స్ ఖాళీ అవ్వగానే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఆ రైస్ బ్యాగ్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని ఇలా గ్రో బ్యాగ్స్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చండి. సో ఇదైతే డ్యూరబిలిటీ తక్కువనే ఉంటుందండి. దీని లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఎలా అంటే మనం లీఫీ వెజిటేబుల్స్ వేస్తే మనం 2 టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ కాకపోయినా ఇంకా కొంచెం ఎక్కువనే చేసుకోవచ్చు మనం జాగ్రత్తగా వాడుకుంటే. అంటే ఒక 6 మంత్స్ లైఫ్ ఇస్తుండొచ్చు మనకు. ఆ 6 మంత్స్ లోపు మళ్ళీ మన ఇంట్లో రైస్ బ్యాగ్స్ ఖాళీ అవుతూనే ఉంటే మనం ఇలా కుట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఏంది అని అంటే లీఫీ వెజిటేబుల్స్కి సపరేట్గా మనము మనీ స్పెండ్ చేయకుండా పాట్స్ కోసం కానీ గ్రో బ్యాగ్స్ కోసము మనీ స్పెండ్ చేయకుండా ఇలా ఇంట్లో వాటితోనే మనం చేసుకోవచ్చు. అయితే నేను ముందుగా అయితే ఈ రైస్ బ్యాగ్ని తీసుకొని 2 వైపులా ఉన్న దారాలను అయితే తీసేసానండి. ఇలా దారాలు తీసేసిన తర్వాత ఒక కార్నర్ సైడ్ ఇట్లా నేను స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత హైట్లో అయితే నాకు గ్రో బ్యాగ్ కావాలనుకుంటున్నానో అంత హైట్లో నేను ఈ మార్క్ చేసుకుంటున్నాను. లీఫీ వెజిటేబుల్స్కి అయితే మనకి ఎక్కువ హైట్ అవసరం ఉండదండి. తక్కువ హైట్ ఉంటే సరిపోతుంది. తక్కువ హైట్లో ఎక్కువ స్పేస్ కావాలి. ఎంత స్పేస్ ఉంటే మనకు ఆకుకూరలు అనేవి మనకు వస్తాయి. అందుకని నేను స్పేస్ ఎక్కువ రావడానికని విడ్త్ చాలా తక్కువ తీసుకుంటున్నాను. అన్ని సైడ్లలో కూడా కార్నర్స్లలో మనం స్క్వేర్ షేప్లో మార్క్ ఇచ్చుకోవాలి. అలా మార్క్ ఇచ్చుకున్న తర్వాత 2 స్క్వేర్ షేప్స్ని మనం ఒక్క దగ్గర ఆ 2 లైన్స్ని ఒక దగ్గర పట్టామంటే అది మనకి ఇలా వచ్చేస్తుందండి ఈ కార్నర్. సో ఈ కార్నర్ పాయింట్ చూస్తున్నారు కదా, నేను ఈ లైన్ని ఆ లైన్ని ఒక దగ్గర జాయిన్ చేసేసరికి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టాప్లర్తోని ఒక పిన్ చేసుకున్నామంటే సరిపోతుంది. లేదు స్టాప్లర్ కాకుండా కొంచెం స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే సూది దారంతో కూడా కుట్టుకోవచ్చు. అంత అవసరం ఉండదండి. స్టాప్లర్తోని మనకు స్టాండ్ అయిపోతుంది. లేదంటే ఇంకొక పిన్ ఎక్కువ కొట్టుకుంటే సరిపోతుంది. సో నేను 4 వైపులా కూడా సేమ్ అలాగే. సో మనం ఏదైతే స్క్వేర్ షేప్లో లైన్ చేసుకున్నామో ఆ మార్క్గా మనం పట్టుకొని సో మనం ఇలా పిన్ చేసుకోవాలి. అలా పిన్ చేసుకోవడం వల్ల మనకు పాతకాలంలో డొప్పలు కుట్టేవాళ్ళండి, అలా డొప్పలు కుట్టే రకంగా ఇది మనకు వచ్చేస్తుంది. మనకి ఒక హైట్లో అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇంత హైట్లో ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో మనము ఫస్ట్ చాక్ పీస్తో కానీ పెన్తో కానీ మీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా మనం మార్క్ చేసుకొని సో అలా కుట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకైతే ఒక షేప్ అయితే వచ్చేసింది. మనం రైస్ బ్యాగ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఒకవేళ తొందరగా ఉంటే ఎటంటే కట్ చేస్తామండి. అలాగే అయింది ఇక్కడ ఈ సైడ్ కార్నర్ కూడా. అయినా పర్వాలేదండి, మనం కొంచెము ముందుకి పట్టుకొని మనకు స్టాపిల్ చేసుకున్నామంటే మనకు షేప్ అయితే వస్తుంది. మనకు షేప్ రావడమే ఇంపార్టెంట్. సో మనం షేప్ కరెక్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ లేని దగ్గర కూడా మన పిన్స్ కరెక్ట్గా మనం పిన్ కొట్టుకున్నాము అని అంటే సరిపోతుంది. సో మనకైతే ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఉన్న దగ్గరనే పిన్స్ స్టాపిల్ చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా 4 సైడ్స్ కూడా మనం అలాగే ఏదైతే స్క్వేర్ షేప్లో మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ ప్రకారమే మనం పిన్ చేసుకోవాలి. లేదు అంటే సూది దారంతో కుట్టుకోవచ్చు. లేదు అంటే మిషన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా కంఫర్టబుల్గా ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళకు వచ్చేస్తుంది. సో మనకంతేం అవసరం లేదండి, స్టాపిల్తోనే సరిపోతుంది. మనకి ఎక్కువ డ్యూరబిలిటీ కూడా ఉండదు కాబట్టి ఒక 6 మంత్స్ వస్తుంది. 6 మంత్స్ వరకు వాడుకొని ఇది పాడేసి 6 మంత్స్లో మనకి మన ఇళ్ళలో రైస్ అయిపోతూనే ఉంటే మనము ఇంకో గ్రో బ్యాగ్స్ చేసుకుంటూనే ఉండొచ్చు. సో 6 మంత్స్ వరకు ఎన్నిసార్లైనా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడైనా మనకు గ్రో అవుతుంటాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇవి 2 అయితే వచ్చినాయి కదా, ఇవి రెండింటిని ఎటంటే అటే పోనివ్వకుండా ఆ రెండింటిని జాయిన్ చేస్తూ కూడా మనం ఇంకో పిన్ చేసుకున్నామంటే మనకు స్టాండర్డ్గా ఒక పక్కకు మంచి తొట్టిలాగా తయారవుతుంటుందండి.
చూసారుగా మనకైతే స్టాండర్డ్గా ఒక సైడ్ ఉండిపోయింది. కావాలి ఎక్కడన్నా అంటే మీకు ఓడిపోతుంది అట్లాంటిది ఏమన్నా అనిపిస్తే ఇంకో 2 పిన్నులు కొంచెం జాగ్రత్తగా గట్టిగా కొట్టుకొని ఉంచుకుంటే స్ట్రాంగ్గానే ఉంటుంది. మరేం పర్వాలేదండి. దీంట్లో మట్టి వేసామంటే ఈజీగా గ్రో అయిపోతాయి మనకి. ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో మనకు కావాల్సినన్ని హోల్స్ పెట్టుకోవాలి. ఒక 4 హోల్స్ చిన్న సైజులో ఒక 4 హోల్స్ పెట్టుకొని సాయిల్ వేసుకొని మనము పంట పండించుకోవచ్చు ఆకుకూరలని. సో మనకైతే ఇంత హైట్లో ఆకుకూరలను అయితే చేసుకున్నాము. కానీ మనము కూరగాయలు కానీ తీగ జాతి మొక్కలు వేసుకోవాలి. ఇంత హైట్లో అయితే అవి పెరగవు. సో ఒకవేళ పెరిగినా కానీ మనకు వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవి స్టాండర్డ్గా ఉండవు. ఎక్కువ హైట్ కావాలి, ఎక్కువ మట్టి కావాలి. అందుకని చెప్పేసి మనం ఇంకొకటి రెడీ చేసుకుందామండి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న సంచి తీసుకుంటున్నానండి. బియ్యం సంచిలోనే దాంట్లోనే 2 టైప్స్ ఉంటాయి కదా. ఇదైతే లీఫీ వెజిటేబుల్కి సరిపోతుంది. ఇంత హైట్ కానీ ఈ క్వాలిటీది అయితే సరిపోతుంది. ఇంకా మనము ఎక్కువ కూరగాయలు కూరగాయలను పండించుకోవడానికి అయితే మనం కొంచెం స్ట్రాంగ్ ఉన్నది తీసుకోవాలి. సో ఇదైతే కొంచెం బాస్మతి రైస్ తీసుకున్న బ్యాగ్ ఉంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో నేను అది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దానికి కింద మనం అడుగున అట్టముక్క వేయడానికని అట్టముక్కను సరిపోయేంతలా మనం కట్ చేసుకొని అట్టముక్కని దాంట్లో వేసేసుకుంటున్నాను. అట్టముక్క వేయడంలో ఏం ప్రాబ్లం లేదండి. దానికి కూడా మనం హోల్స్ పెట్టుకున్నాము అని అంటే కింద నుంచి వాటర్ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. ఈ అట్టముక్కను మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అని అంటే కింద బేస్ అనేది మనకు కరెక్ట్గా స్టాండ్ అవ్వడానికి అట్టముక్కను పెట్టేసుకుంటున్నాము. అలా అట్టముక్కను పెట్టిన తర్వాత పైనుంచి మనం ఈ కవర్ని కూడా ఇంత హైట్ వద్దు అనుకుంటే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ని మనం లోపలికి చేసేసుకోవాలి. సో పైన కవర్ని మనం ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో కింద అయితే ఈ బేస్ కరెక్ట్గా ఉండడానికి నేను అక్కడ 4 సైడ్స్ కూడా నేను ఇలా పిన్స్ చేశాను. ఇలా పిన్స్ చేయడం వల్ల మనకు అట్టముక్క అనేది బయటకు రాకుండా అక్కడ ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మనం పైన కూడా కవర్ని లోపలికి వేసిన తర్వాత మనం లోపల కవర్ని పట్టుకొని ఇంకో దగ్గర కూడా మనం పిన్ చేసుకోవాలి. ఇదిగా మనం లోపల ఫోల్డ్ చేసింది బయట దాన్ని కలిపి ఒక్కసారిగా పిన్ చేసుకున్నాము అని అంటే అది కూడా మనకు కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి కావాల్సిన హైట్లో వస్తుంది. మనకు ఎంత హైట్గా కావాలనుకుంటే అంత హైట్లో మనము పైన కవర్ని ఫోల్డ్ చేసుకోవాలి. లేదు మొత్తం కావాలి అని అనుకుంటే మనం ఈ ఫోల్డ్ చేయాల్సిన అవసరం డైరెక్ట్గా మనం సాయిల్ వేసుకొని చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. నేను 4 సైడ్స్ కూడా మళ్ళీ పిన్స్ చేశాను. కింద 4 సైడ్స్ ఒకసారి చేశాను. ఈ ఫోల్డ్ చేసిన తర్వాత 4 సైడ్స్ ఇంకోసారి చేశాను. అలా 2 టైమ్స్ చేయడం వల్ల మనకు మంచిగా వస్తుందండి మనకి ఈ గ్రో బ్యాగ్ అనేది. సో ఇలాంటి చిన్న దాంట్లో అయితే తక్కువ హైట్లో ఉన్న దాంట్లో అయితే మనం ఆకుకూరలని గ్రో చేసుకోవచ్చు. అండ్ ఈ పెద్ద దాంట్లో అయితే కూరగాయలు కానీ తీగ జాతి మొక్కలు కానీ మనం వేసుకోవచ్చు. పూల మొక్కలు కూడా వేసుకోవచ్చు. పండ్ల మొక్కలను వేసుకోవద్దు అని నేనైతే అంటానండి. ఎందుకంటే పండ్ల మొక్కలకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉన్న తొట్టిలను తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. పండ్ల మొక్కలు అనేవి మనం సంవత్సరాల కొద్దీ వాడతాము. కానీ పూల మొక్కలు పోయినా మనం ఇంకో దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు. పండ్ల మొక్కలు అలా కాకుండా ఉంటుంది కాబట్టి మన పండ్ల మొక్కలను మాత్రం కొనుక్కొచ్చుకొని మనము తొట్టిలలో పెట్టుకోవాలి. ఆకుకూరలకు కూరగాయలకైతే ఇదైతే బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎలాంటి ఖర్చు లేకుండా మనం తక్కువ ఖర్చులో ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఆకుకూరలను పండించుకోవచ్చు, కూరగాయలను పండించుకోవచ్చు. సొంత ఇంటి పంట తిన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది ఏ ఖర్చు లేకుండా. ఈ వీడియో అయితే మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.